గాఢమైన అడవిలో లియో అనే సింహం ఉండేది. లియో బలమైనది, ధైర్యవంతమైనది, కానీ గర్వంతో నిండిపోయి ప్రతిదీ తనకు మాత్రమే కావాలని అనుకునేది. ఒకరోజు లియో ఒక చెట్టు పక్కన పండ్లు, తేనె, మాంసంతో నిండిన పెద్ద ఎగ్గును చూసింది. ఇది అన్నీ నా వైపు మాత్రమే అని అరుస్తూ ఇతర జంతువులను భయపెట్టింది. ఒక చిన్న కుందేలు జాగ్రత్తగా లియో దగ్గరికి వచ్చింది. నా కోసం ఒక బెర్రీ ఇస్తావా? నాకు చాలా ఆకలిగా ఉంది అని అడిగింది. లియో గర్జిస్తూ, లేదు, నీ ఆహారం నువ్వు వెతుకు అని చెప్పింది. ఒక తెలివైన ముంగిస చెట్టు నుండి దిగుతూ, లియో, నీకు ఎంతో ఉంది, కొంచెం పంచుకుంటే ఏమవుతుంది అని అడిగింది. లియో దాన్ని పట్టించుకోలేదు. జంతువులు లియో వ్యవహారంపై చర్చించడానికి సమావేశమయ్యాయి. అతను మా రాజు, కానీ మమ్మల్ని పట్టించుకోవడం లేదు అని జింక ఏడ్చింది. ఒక పెద్ద గుడ్లగూబ సలహా ఇచ్చింది, లియోకు బుద్ధి చెప్పుదాం, అడవిలోని అన్నింటినీ దాచిపెట్టుదాం. జంతువులు అంగీకరించాయి. తరువాతి రోజు లియో ఆహారం కోసం వెతికింది, కానీ ఎక్కడా దొరకలేదు. అడవిలోని పండ్లు, తేనె, మాంసం అన్నీ మాయం అయ్యాయి. లియో ఆకలితో నలిగిపోయింది. ఆహారం లేకపోతే జీవితం ఎంత కష్టమో తెలుసుకుంది. ఆ చిన్న కుందేలు మళ్లీ వచ్చింది. పంచుకోనప్పుడు నాకు ఎలా అనిపించిందో ఇప్పుడు నీకు అర్థమవుతుంది అని అంది. ముంగిస తిరిగి వచ్చి, నీకు ఏదైనా పంచుతానని హామీ ఇస్తే ఆహారాన్ని తిరిగి తీసుకొస్తాం అని చెప్పింది. లియో మొదట ఆలోచించింది. చివరికి, నాకు సహాయం చేస్తే పంచుతానని హామీ ఇస్తాను అని అంది. జంతువులు దాచిన ఆహారాన్ని తిరిగి తీసుకొచ్చాయి. అది అందరికీ సరిపోయేంత ఉంది. లియో అందరికీ ఒక మహా విందు పెట్టింది. ప్రతి ఒక్కరికీ కొంత పంచిపెట్టింది. జింక లియోకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, నీ వల్ల అడవి సంతోషంగా మారింది అని అంది. కుందేలు లియోకు ఒక ప్రత్యేకమైన బెర్రీ ఇచ్చింది. పంచడం నేర్చుకున్నందుకు ఇది నీకు బహుమతి అని అంది. పంచడం ఇతరులను సంతోషపెట్టడమే కాకుండా చాలా మంది స్నేహితులను కలిగిస్తుందని లియో గ్రహించింది. గుడ్లగూబ అన్నది, ఒక నిజమైన రాజు తన ప్రజలందరి గురించి శ్రద్ధ చూపాలి. లియో అంగీకరించింది. అడవి చలావైన ప్రదేశంగా మారింది. అక్కడ ఎవరూ ఆకలితో ఉండరు. లియో జంతువులకు, పంచుకుంటే మనం బలవంతులు మరియు సంతోషంగా ఉంటాం అని చెప్పింది. ఆ రోజు నుండి లియోను దయగల రాజు అని పిలుస్తారు. అడవిలో అందరూ అతనిని ప్రేమించారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.